మన జీవితంలో అప్పుడప్పుడు కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను, చెవిటి వాళ్ళను, అధికంగా లావున్న వాళ్ళను, అంగవైకల్యం కలిగిన వాళ్ళను చూస్తుంటాము. అలాంటి వాళ్ళ కోసం ఈ నా చిన్న సందేశం. దేవుడు కష్టము, శ్రమ అంటే తెలియని వాణ్ణి, రోగం అంటే తెలియని వాణ్ణి, అవమానము, నింద అంటే ఎరగని వాణ్ణి పుట్టించలేదంట. ప్రతి వ్యక్తి జీవితంలో ఇవి ఏదో ఒక రోజు ఇవి ఎదురు కావాల్సిందే. వాటి వలన బాధపడాల్సిందే. వాళ్ళకున్న బాధ 10 మందికి తెలియకపోవచ్చు. నీ వైకల్యం అందరికీ కనపడకపోవచ్చు. కానీ దేవుడు నీకు శారీరకంగా ఏదైనా లోపం ఇచ్చినప్పటికీ దానికి 10 ఏదో ఒక విషయంలో సామర్థ్యం ఖచ్చితంగా ఇచ్చుంటాడు. నీవు ఆ సామర్థ్యాన్ని బయటకు తీయాలి. వీటికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. గ్రుడ్డివాళ్ళు కలెక్టర్లు అవ్వలేదా? కుంటివాళ్ళు రన్నింగ్ రేసులో ఫస్ట్ రాలేదా? చేతులు లేని వాళ్ళు, మూగవాళ్ళు, చెవిటివాళ్ళు, ఇలా అనేక మంది అనేక పనుల మీద సామర్థ్యం చూపించారు. మీరు వీళ్లను ఆదర్శంగా, ప్రేరణగా తీసుకోవాలే గాని మీ మీద ఇతరులు చూపిస్తున్న జాలిని, ఎగతాళిని చూడకూడదు. నేనొక చిన్న కథను మీకు చెప్తాను. ఒకసారి 2 కప్పలు బురదలో పడేసరికి ఒడ్డున మిగిలి ఉన్న కప్పలన్నీ, అయ్యయ్యో కప్పల్లారా, పడక ఈ గోతులోనే పడ్డారా? ఈ గోతులో పడిన మా తాతయ్య, మా ముత్తాత అందరూ చనిపోయారు. ఇది మామూలు గోయ కాదు. మీరు బయటకు రావడం బహు కష్టం. మీ పని అయిపోయింది అని నిరుత్సాహపరుస్తున్నాయంట. గోతులో పడ్డ 2 కప్పలు బయటికి రావాలని ఎంతో ప్రయత్నిస్తున్నాయంట. పైనున్న కప్పలన్నీ ఇక మీ పని అయిపోయింది, బయటికి రావడం చాలా కష్టం, మీరు చావాల్సిందే, మీ పని అయిపోయింది అంటూ ఉంటే వినగలిగిన 2వ కప్ప ఆ మాటలు విని, ఇది నిజమేనేమో, నేను బయటపడటం కష్టమేమో, ఇందులోనే చనిపోతానేమోనని బయటపడే ప్రయత్నం కూడా చేయకుండా ఎంతో నిరాశలోకి వెళ్ళి ప్రయత్నించకుండానే చనిపోయిందంట. అయితే చెవిటిదైన 2వ కప్ప మాత్రం పైనున్న కప్పల సైగలు చూసి అతి ఉత్సాహంతో శ్రత విధాలా ప్రయత్నించి గోతులో నుండి బయటపడింది. అప్పుడు మిగతా కప్పలు ఎలా బయటకు వచ్చావు అని అడిగితే, మీరే కదా బయటకు రా అని మీ చేతులు పైకి చూపించారు, మీ యాక్షన్ చూసి గెంతుకుంటూ బయటకు వచ్చా అని చెప్పిందంట. వాస్తవంగా ఆ కప్పలు చేసిన సైగలు పైకి రమ్మని కాదు, నీవిక పైకి రాలేవని. గమనించండి. ఆ నిరుత్సాహ మాటలు వినలేని కప్ప బయటికి వచ్చి బ్రతికింది. మాటలు వినగలిగిన కప్ప నిరాశ కలిగిన మాటలు విని బ్రతికే ప్రయత్నం కూడా చేయకుండా అవే నిజమనుకొని అందులోనే పడి చనిపోయింది. అలాగే మన జీవితాల్లో కూడా చాలామంది అనుకుంటారు, నేను ఇంకొంచెం హైట్గా ఉంటే బాగుండు, నేను ఇంకొంచెం కలర్ ఉంటే బాగుండు, నా ముక్కు బాగోలేదు, నేను నల్లగా ఉంటాను, ఇలా చాలా రకరకాలుగా శరీరాకృతిలోని లోపాలను వెతుక్కొని నలుగురిలో గుర్తింపు ఉండట్లేదని, నన్నెవరూ పలకరించట్లేదని, నన్నెవరూ చూడట్లేదని, నాతో ఎవరూ మాట్లాడట్లేదన్న ఫీలింగ్తో జీవితంలో ఎదగడానికి, నేర్చుకోవడానికి, లక్ష్యాలను సాధించడానికి వీళ్ళు కనీసం ప్రయత్నాలు కూడా చేయట్లేదు. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక 2 వ్యక్తుల్ని చూయిస్తాను. వాళ్ళెవరంటే నిక్ వుజిసిక్. ఇతను పుట్టుకతోనే 2 కాళ్ళు, చేతులు లేవు. అతను తిండి తినడం వద్ద నుండి మలమూత్రాలు వెళ్లే వరకు అతనికి ఎన్ని కష్టాలు, ఇబ్బందులు పడుంటాడు. అయినా అతను తన ప్రయత్నాలు ఆపలేదు. ఈరోజు ప్రపంచంలోనే గొప్ప మోటివేషనల్ స్పీకర్. అతని స్పీచ్ వినడానికి లక్షల్లో జనాలు వస్తారు. గొప్ప ధనవంతుడు కూడా. ఇక 2వ వ్యక్తి ఆర్తి డోగ్రా. ఈవిడ హైటు 3.5. ఈవిడ రాజస్థాన్ కేడర్కు చెందిన IAS ఆఫీసర్. 2006లో ఫస్ట్ అటెంప్ట్లోనే UPSC ఎగ్జామ్ పాస్ అయింది. తన హైట్ గురించి, తన పుట్టుకను గురించి చింతిస్తూ ఉంటే ఈరోజు తను ఈ పదవిలో ఉండేదా? ఈ రోజున ఆమె గురించి మనం మాట్లాడుకునే వాళ్ళమా? అందరూ ఆమె వైపు చూసే అంత ఎత్తైన హోదాలోకి ఆమె ఎదిగింది కదా. మనం గొప్పగా ఎదగడానికి కావాల్సింది అందం, ఆకృతి కాదు అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏమివ్వగలం? అందుకే జీవితంలో చిన్న చిన్న లోపాలను పట్టుకొని బాధపడుతూ చింతిస్తూ కూర్చోకు. నీ ప్రయత్నం నువ్వు ప్రయత్నించు.